ఫ్రీజర్ ఓకే, కింద అయితే ఫ్రిడ్జ్. ఫ్రీజర్ లో గాజు ఐటమ్స్ పెట్టదు, గ్లాస్ వి. ఫ్రీజర్ లో బ్రేక్ అయిపోతాయి. ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టుకున్నా కొంచెం వాటర్ తక్కువ పెట్టాలి, అది కూడా ఎక్స్పాండ్ అయిపోయి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏముంది అంటే వాళ్ళ పైన ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, వెంట్స్ ఉన్నాయి, కూలింగ్ వెంట్స్. దానికి బ్లాక్స్ చేయదు ఐటమ్స్ పెట్టిన టైంలో. ఓకే, ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ ఒకవేళ నాన్ వెజ్ వాడితే నాన్ వెజ్ అన్ని అక్కడ పెట్టుకోవచ్చు. ఈ నార్మల్ గా ఐస్ మేకర్ ఉంది, పైన వాటర్ వేయాలి, ఐస్ అంతా తిప్పుకుంటే కింద పడుతుంది. దీంట్లో వచ్చేస్తుంది, యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఏముంటుంది అంటే మనకు మూవేబుల్ కూడా ఇచ్చాడు దీనికి. ఒకవేళ అవసరం లేదంటే బయట పెట్టుకోవచ్చు, ఉంది అంటే లోపల ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా సేమ్ వెంట్స్ ఉంటాయి, దానికి బ్లాక్ చేయొద్దు. మనం ఇంటర్నల్ బాడీ క్లీన్ చేస్తే లెమన్ ఉంటుంది కదా, వాటర్లో మిక్స్ చేసుకొని క్లాత్ అని వైప్ చేయాలి. అవుటర్ బాడీకి ప్లెయిన్ వాటర్తో సర్ఫ్ కోలిన్ అలాంటివి ఏమీ యూస్ చేయొద్దు. ఇంటర్నల్ కూడా అవుటర్ కూడా ఏమీ యూస్ చేయొద్దు. మళ్ళీ దీని మీద పేపర్స్ మ్యాట్స్ వాడద్దు మేడం. ఓకే, ఈ గ్లాసెస్ తీసి క్లీన్ చేసుకుంటే బిఫోర్ క్లీనింగ్ 30 to 40 minutes బయట పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే దానిపైన బయట తీసి క్లీన్ చేస్తారు కదా, 30 to 40 minutes బయట పెట్టాలి. దీంట్లో ఉండే లోపల టెంపరేచర్ బయట టెంపరేచర్ ఉంటుంది కదా, అది బ్రేక్ అయిపోతుంది, చేంజెస్ అయితే టెంపరేచర్స్. అందుకే 30 minutes to 40 minutes పెట్టిన తర్వాత దానిపైన ఉండే టెంపరేచర్ తగ్గిపోయిన తర్వాత క్లీన్ చేయాలి. ఇది వచ్చేసి ఫ్రెష్ రూమ్, మిల్క్, కర్డ్, చీజ్, బటర్ అన్ని ఇక్కడ పెట్టచ్చు. ఒకవేళ నాన్ వెజ్ ఏమైనా వాడుతున్నారంటే 1 day కోసం ఇక్కడ పెట్టచ్చు, పైన 2-3 days అంటే పైన పెట్టుకోవచ్చు. ఓకే, కింద వెజిటేబుల్ బాస్కెట్ ఇక్కడ వెజిటేబుల్స్ దీంట్లో వేసుకోవచ్చు బాస్కెట్లో. ఓకే, దీనికి తీయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వచ్చేసి లాక్ అయిపోతుంది ఇక్కడ వరకు వచ్చినాక. ఓకే, దీనికి లిఫ్ట్ చేసి తీయాలి, క్రాస్ చేసుకోవచ్చు. మళ్ళీ పెట్టాలంటే కూడా కొంచెం క్రాస్ పెట్టి ఓకే తీయాలి, పెట్టాలంటే అట్లా చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వెజిటేబుల్స్ దీంట్లో పెట్టుకుంటే విత్ కవర్స్ పెట్టుకుంటే, మనం ఇంట్లో ఉండే కవర్స్ ఉంటాయి కదా పాలిథిన్ కవర్స్, అది వాడద్దు. జిప్ లాక్ కవర్స్ అని వస్తాయి, అది వాడాలి. ఓకే, ఇది డోర్ అలారం ఉంది, ఒక 1-2 minutes అయిపోయింది, 2 minutes కన్నా ఎక్కువ అయిపోయిందంటే అలారం ఇస్తుంది, అది క్లోజ్ చేయాలి. ఓకే, ఇంకా ఇక్కడ పెట్టుకుంటే మనం వెజిటేబుల్ బాస్కెట్ కవర్స్లో వాడాలి, లేదంటే వెజిటేబుల్స్ కవర్స్లో వాడాలి, లేదంటే బాక్సెస్లో మెయింటైన్ చేయాలి. ప్లాస్టిక్ బాక్సెస్ వస్తున్నాయి కదా, అది పెట్టాలి. దాంట్లో మాయిశ్చర్ అలాంటివి ఏమి రావు. ఓకే, టెంపరేచర్ సెటప్ ఇక్కడ ఇచ్చాడు మనం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది మన ఫ్రిడ్జ్ వచ్చేసి 5-in-1 కన్వర్టబుల్ మోడల్ మేడం. ఓకే, దీంట్లో 5 modes ఉన్నాయి టోటల్గా, 5 modes ఉంటాయి. ఏది అంటే మనకు ఫస్ట్ వచ్చేసి నార్మల్ మోడ్, పైది ఫ్రీజర్ లాగా ఉంది, ఫ్రిడ్జ్ లాగా ఉంది, అది నార్మల్ మోడ్. సెకండ్ మోడ్ వచ్చేసి మనకి ఏముంది, ఫ్రీజర్ కన్వర్ట్ చేసుకోవచ్చు, దీనికి ఫ్రిడ్జ్ లాగా యూస్ చేయొచ్చు. థర్డ్ మోడ్లో ఏం చేసుకోవచ్చు, దీనికి ఆఫ్ చేసుకోవచ్చు, ఇది ఒకటే యూస్ చేసుకోవచ్చు. ఫోర్త్ మోడ్లో ఏమవుతుంది, ఇది ఫ్రీజర్ లాగా పెట్టుకొని దీనికి బంద్ చేసుకోవచ్చు వెకేషన్ ఎక్కడైనా వెళ్తే. ఫిఫ్త్ వచ్చేసి దీనికి చిన్న ఫ్రిడ్జ్ లాగా కూడా వాడుకోవచ్చు. అయితే అది ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ -19 అంటే ఇది నార్మల్ టెంపరేచర్ ఫ్రీజర్కి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో మన దగ్గర లోపల ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ టైంలో ఏం చేయాలి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. -21లో అయినా పెట్టాలి, 23 అయినా పెట్టాలి. ఐటమ్స్ ఎక్కువ లేవు, నార్మల్గానే ఉందంటే -19 పెట్టండి సమ్మర్లో కూడా. ఓకే, వింటర్ సీజన్లో 15-17 పెట్టచ్చు. ఇంకోసారి ప్రెస్ చేసి నార్మల్ చేసేద్దాం. ఫ్రిడ్జ్లో ఉండేది 2-1 ఫర్ సమ్మర్, ఎంత 2-1 ఫాస్ట్ కూలింగ్ అవుతుంది దాంట్లో. వింటర్ సీజన్లో 4-7 వింటర్ సీజన్లో, 3 అంటే నార్మల్. ఇప్పుడు మిడిల్ బటన్ 3 seconds హోల్డ్ చేసుకుంటే ఫ్రీజర్ కన్వర్ట్ అయిపోయి ఫ్రిడ్జ్ ఆఫ్ అని వచ్చేస్తుంది మనకు. పైది ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఒకటే రన్నింగ్లో ఉంది కిందిది. మళ్ళీ దీనికి ఆ ఫ్రీజర్ లాగా చేయాలంటే సేమ్ 3 seconds మిడిల్ బటన్ పట్టుకొని ఉండాలి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫ్రీజర్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఆఫ్ చేసుకొని ఎక్కడైనా బయటికి వెళ్తున్నాం అంటే ఇది ఆఫ్ చేయాలి అంటే దీనికి ఏం చేయాలి, ఇక్కడ బటన్ ప్రెస్ చేసుకుంటే వెళ్ళి వన్ తర్వాత ప్రెస్ చేస్తే వెకేషన్ మోడ్ ఆన్ అయిపోతుంది, అంటే కిందిది బంద్ అయిపోతుంది. దీంట్లో ఉండే ఐటమ్స్ పైన పెట్టుకోవచ్చు. లైక్ మనం వెజిటేబుల్స్ ఇప్పుడు వెకేషన్ వెళ్తే మనం ఏం చేస్తాం, వెజిటేబుల్స్ అయితే అంత పెట్టాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, మనం ఇప్పుడు బయట పెడితే ఏమవుతుంది, అన్ని పప్పుల్లో అంటే మొత్తం అది మనకి పురుగులు అలాంటివి వచ్చేసి ఖరాబ్ అయిపోతుంది. అప్పుడు ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఫ్రీజర్కి -15లో పెట్టాలి, ఇది అంబ్రెల్లా మోడ్ పెట్టాలి. 1 తర్వాత ప్రెస్ చేసి ఇది ఆన్ అయిపోతుంది. ఇది కిందిది ఆఫ్ అయిపోయింది, పైది ఫ్రీజర్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సేమ్ మిడిల్ బటన్ 3 seconds పట్టుకొని ఉంటే దీనికి చిన్న ఫ్రిడ్జ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇది కిందిది 1లో పెట్టి పైది ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేయొచ్చు. అయితే వాటర్ డ్రాప్ వచ్చిందంటే పైది ఫ్రిడ్జ్ అయిపోయింది, కిందిది ఆఫ్ ఉంది. లైక్ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ లేము, మనం ఆ టైంలో మనకు అవసరం పడుతుంది అంటే అట్లా చేసుకోవచ్చు. తర్వాత సేమ్ 3 seconds హోల్డ్ చేసి ఆఫ్ నార్మల్ మోడ్లో పెట్టుకోవాలి.
ఓకే. అది లోపల అది ఒకటి ఉంది కదా, అది ఏది మేడం? బ్లూ కలర్. బ్లూ కలర్ అది ట్యూన్ కూలింగ్ టెక్నాలజీ, అది కంపెనీ యూజ్ చేస్తుంది. ఉంటుందంటే లైట్ కొంచెం స్లోగా ఆన్ అవుతుంది. అవును మేడం, ఈ కొత్త మోడల్స్ అంటే ఇప్పుడు స్పేస్ ఎక్కువ ఉండాలనేసి ఇంకో చిన్నది పెడితే ప్రాబ్లమే కదా మనం. పాత మోడల్స్ అట్లనే ఉన్నాయి అన్ని. అందుకే ఇప్పుడు ఇది కూడా ర్యాక్ పెద్దది ఇచ్చాడు కదా, అక్కడ సెట్ అవ్వదు మరి. సెంటర్లో టూ ఇస్తున్నారు అందుకే. పైకి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, కిందికి తక్కువ ఉంటుంది, అట్లా ఏதாவது ఉంటుందా ఏంటి దేంట్లో? ఫ్రిడ్జ్ లో పైగా ఇక్కడ కదా, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది మేడం. మళ్ళీ కింద రాను రాను తగ్గిపోతుందా? కింద కొంచెం తక్కువ ఉంటుంది. అది ఎందుకంటే వెజిటేబుల్స్ పెడతాం కదా మనం, దాన్ని మంచిగా కూలింగ్ కొంచెం తక్కువ ఉండాలి కదా. ఇప్పుడు 7 టెంపరేచర్ 3 టెంపరేచర్ పెడితే అంత ఉండదు అట్లా, అందుకే అంత ఉంటుంది. అది కింది ఏం టెంపరేచర్ ఉంటుంది? కింది దానికన్నా కొంచెం తక్కువ మెయింటైన్ అవుతుంది, 1-2 degrees అంతే. దీంట్లో లైటింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. లైటింగ్ ఉంది కదా, లైటింగ్ బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేయొచ్చు. ఓకే, ఇది ఉంది కదా, మనం ఇక్కడ హై అని పెట్టినా ఇప్పుడు లో ఆన్ చేసేస్తే అక్కడ కూలింగ్ లైటింగ్ కూడా లో అయిపోతుంది. ఓకే, మీడియం పెడితే మీడియం, హై అంటే హై పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఒక నైట్ మోడ్ కూడా ఉంది. నైట్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు మనం పెట్టుకోవాలి అంటే కూడా అట్లా పెట్టుకోవచ్చు. టైం సెట్ చేసుకో. ఇప్పుడు ఫోన్లో ఇక్కడ పడింది ఒక నోటిఫికేషన్.